మండలం తొర్రూరు గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మంత్రి రోజా సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. చోడవరం మండలం అడ్డూర్కి చెందిన సుమారు 40 మంది కార్యకర్తలు టీడీపీ జనసేన పార్టీలను వీడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సమక్షంలో వైసీపీలోకి చేరారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పామూరు సర్కిల్ పరిధిలో అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పామూరు శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని రాజకీయ నేతలు ఇంటింటి ప్రచారానికి డీఎస్పీ దగ్గర అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కృష్ణయ్య తెలియజేశారు. కనిగిరి పట్టణంలోని ప్రముఖ వైద్యులు కాపు నేత రామయ్య నాయుడు కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పంగలూరు మండలం ముప్పవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులతో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే రవికుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో రాజంపేట నందలూరు మండల పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ మండల పరిధిలో గల అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహదేశికన్ స్వామికి మఠం అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్లను పురస్కరించుకుని కాకినాడ నగరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బ్రదర్ రిక్కీ గూటం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మరిసర్ల రామారావు నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరిడ అప్పలస్వామి అన్నారు. ఆముదాల వలస మండల కేంద్రంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. నిజం గెలవాలి సభలకు వెళ్తున్న నారా భువనేశ్వరి నిమ్మకూరు వద్ద పామూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా దంపతులు అపూర్వ స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలో నవ నిర్మాణ సేన వ్యవస్థాపకుడు తాళ్లూరు రాము జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతిశెట్టిపల్లి చౌరస్తాలోని 7 పైలట్ టీ జంక్షన్ వద్ద కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. విశాఖ విమానాశ్రయంలో క్రికెటర్లతో సందడిగా మారింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జట్లు ఆటగాళ్లు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారానికి స్పందన లభిస్తుంది. గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బోయనపల్లి మండలం దుండ్రుపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆటపాటలతో ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఏప్రిల్లో జరిగే అంబేద్కర్ పూలే జనజాతర బైక్ యాత్రలను జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం కోరారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో కరపత్రాలను ఆవిష్కరించారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ గుడి మూలమల్పు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
భువనగిరి బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గంటన్నర పాటు నుండి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్ లోని హైదరాబాద్ ప్లాట్ఫామ్ ప్రయాణికులతో గుమిగూడింది. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఒక బేకరీ వద్ద నిలిపిన బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. బేకరీలోకి వచ్చిన 3 వ్యక్తులు తిరిగి వెళ్తున్న సమయంలో బైక్ ను తస్కరించినట్లుగా అక్కడి సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. మరణించిన ఆశా వర్కర్లకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ విద్యకు వినతి పత్రం ఇచ్చారు. మోపాల్కు చెందిన సరోజ విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారని ప్రభుత్వం తరఫున 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ నందు గిరిజన సోదరులు ధర్నా నిర్వహించారు. సేవాలాల్ గుట్ట మీద తొలగించిన సేవాలాల్ విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు కలిసి నమ్మించి మోసం చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.